మాచలియామని దేవసభరట చేరవచ్చు నామ కావున మన పాల్గొండ 16 విధులంబడి ఆట పాటలు ఆడదామమ్మా. గోవింద అంబరాండేనా సెలియలారే నా చెలియలారే మాచలియామని అలాగే ఆటపాటలు ఆడు ఉన్నామగా తల్లి. ఇప్పుడు మా తల్లి ఉండే హద్దాల మెడికైనా వెళదామమ్మా. అలాగే వెళ్దామమ్మా. గోవింద తల్లి పిలిసేటి మహాభాగ్యము తల్లి. ఆటలు ఆడుకొని పాటలు పాడుకోకుండా ఇలా తల్లి గారి వద్దకు ఏమిటమ్మా కారణము? అలాగే తిరుపనాలకిచ్చినవమ్మా. గోవింద పాల్గొండాలో పడి పాటాలు నాతో పాల్గొండలో పని పాటలైనా నాకు తగిన చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండి తల్లి. నీకెందుకమ్మా పని పాటలు? అమ్మా ఎన్నో నోములు నోమి ఎన్నో పూజలు చేస్తే వరాన పుట్టే మిరాల మగ్గవు నీవు. అవును తల్లి. నేల పెడితే మొన్నైతుందని ఎంత వైభవంగా పెంచినాను కుమార్తె. అవునమ్మా. అలా మన పాల్గొండపురి పట్టణంలో ఎలా పెరగాల ఎలా మెలగాల తెలివేదను ఆలకించి మా కుమార్తె. అలాగేనమ్మా. గోవింద కదిరి దేవునికి భక్తురాలుగా నీవు పుట్టినావే, తిరుపతి కొండకి పూజారిగా నీవు నడిచినవే. గోవింద తిరుపతి కొండకి పూజారిగా నీవు నడిచినవే.
జనని కదిరి దేవునికి భక్తురాలకు పుట్టి ఉన్నావు. అవును తల్లి. తిరుపతి కొండకి పూజారిగా నిలిచిన నీకు అవునమ్మా. ఏమి పనులు చెప్పేదనమ్మా? అమ్మా పనులు చేయడానికి మన ఇంటిలో ఎంతమంది ఉన్నారో తెలిసిన కుమార్తె. అలాగే తెలపండి అమ్మా. గోవింద 6 మంది మీ అన్నగారమ్మ నీకే ఉన్నారు. అమ్మ నా చిన్న అన్నగారు, అవును తల్లి. 6 మంది వదిన గారు, అలాగే 7 అంతస్తుల అద్దాల మడిలో బంగారు ఉయ్యల. అవునమ్మా. నిన్ను లాలను ఉయ్యలుపుతుంటే పని బాటలు ఎందుకమ్మా కుమార్తె నీకు? అమ్మా, ఈనాడు పుట్టినలో సుఖముడినా కానీ రేపు దినపన అత్తవారింట్లో కష్ట నష్టాలు నాకు ఎలా తెలుస్తాయి తల్లి? పుట్టిన సుఖము అత్తగారింట్లో కష్టమని ఎవరమ్మా ఈ మాట నీకు చెప్తానేది? ఎవరే గబ్బునా బట్ట మా ఇంటికి వచ్చి ముద్దలు బాగా తినేసి కాకపోతే తల్లి తినేది ఇట్లా లేని పని చెప్తే ఎవరు నీ మగారు పడుతూ కొట్టరు? ఏమి తప్పు మాట చెప్పినమ్మా? పన్ను బాటలు నేర్చుకోమ్మా. రేపు నాడు పెళ్ళి ఎత్తగారింటికి పోతే పన్ను బాటలు చేయాలంటే తప్పు మాట. ఏమే చెప్పా తప్పమాట చెప్పినా రంపులకు వచ్చే చూడు వాళ్ళమ్మా. నేను ఉన్నప్పుడు చెప్పు, నేను లేనప్పుడు ఏం చెప్పేది నా బొట్ట నువ్వు మాట్లాడదేలే. నేను ఉన్నప్పుడు చెప్పండి. ఏమి తప్పు మాట చెప్పినమ్మా? పెళ్లి చేయవేమి అమ్ముకో పెళ్ళము నువ్వు ఒకటి అయిపోయి ఏమే మాట్లాడు. ఏమండి నన్ను కాదే పెద్ద కూడా పని జరుగుతాయంటారు. నీకేప్పా పిలుచుకోండి ఎట్లా అట్లాను లేని పని అన్నీ చెప్తాను మా ఇంటికి వచ్చి. అమ్మా కుమార్తె, అమ్మా పరిపరి విధములుగా చెప్పిన తల్లి మాటలు ఆలగింపడం లేకుండా ఉన్నావు కదా తల్లి. అన్నగారి వద్దకు వెళ్ళు, అందరూ ఇవి పని చెప్తారు, అదో పనులు చేయడానికి వెళ్ళవమ్మా కుమార్తె నీవు. అలాగేనమ్మా. గోవిందం తల్లి